రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీ నుండి నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ నందు అందిస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు నంద్యాల జిల్లా కమిటీ ప్రతినిధులు డాక్టర్ మణిదీప్ వెల్లడించారు. ఈ మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రం వైద్యుల బృందం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలోని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అందిస్తున్న వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ గెలివి సిద్ధార్థ తదితర వైద్యులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ల సంఘం తరపున చాలా బాధాకరమైన ఒక విశేష న్యూస్ని చెప్పాలనుకుంటున్నాం. మేము 10వ తారీఖు అంటే ఎల్లుండి శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరంగా మేము కూడా చాలా పెద్ద మనసు చేసుకొని బాధగా చెప్పాల్సి వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి మనకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఎప్పుడైతే 2007 నుంచి ప్యాకేజీలు అనేటివి మాకు నిర్ణయం చేయబడినాయో అప్పటి నుంచి ఇప్పటికి అంటే గత 18 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ ప్యాకేజీలు 2007లో వచ్చే ప్యాకేజీలు ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఇంత ఇన్ఫ్లేషను, కరోనా, మందుల కాస్ట్ పెరగడము, ఆసుపత్రుల కాస్ట్ పెరగడము, పరికరాల కాస్ట్ పెరగడము, సేవల్లో అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం ఈ గత 18 ఏళ్ళుగా ఎప్పుడు మాకు పిలిచి ఈ ప్యాకేజెస్ రివిజన్ చేసి మాకు కూడా అండగా నిలుస్తూ ఆదుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్రంలో ముందరికి తీసుకునే ప్రయత్నం జరగలేదు. మేము ఎన్నిసార్లు వాళ్ళకు విన్నపించినా జరగకపోవడం అనేది బాధాకరం. రెండవది, ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది తీసేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే ఒక కొత్త స్కీమ్ ని తీసుకొని వస్తున్నారు. దీనిలో మా ప్రమేయం ఎటువంటిది లేదు. ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము. మమ్మల్ని కూడా ఈ స్కీమ్లో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడుపుదోట్లు ఎలా ఉంటాయి మాతో ఒకసారి డిస్కస్ చేసి దీన్ని ముందరకు తీసుకొస్తే బాగుంటుందన్న ఇంకొక విన్నపం. మూడవది, బకాయిలు. గత సంవత్సరంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహిస్తున్నా గత సంవత్సరంగా ఆల్మోస్ట్ 2700 కోట్ల దాకా రాష్ట్రమంతా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే, ప్రభుత్వ ఆసుపత్రులు చెప్పట్లేదు, ప్రైవేట్ ఆసుపత్రులకు 2700 కోట్లు బకాయిలు ఉండడము, సంవత్సరంగా మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలని నిలిపివేయకుండా ఇన్ని రోజుల నుంచి కూడా మేము కొనసాగిస్తున్నాం. కానీ ఇంకా మేము కూడా భారం ఎక్కువ అయిపోతా ఉంది. అందుకు ఈ కష్టమైన నష్టమైన కొద్దిగా ఈ నిర్ణయానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అసోసియేషన్ అంటే ఆశా అని అంటారు, అది రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ విజయవాడ నుంచి 10వ తారీఖు నుంచి రాష్ట్రమంతా స్ట్రైక్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యమైన 3 పాయింట్లు ఇవే. 1 ప్యాకేజ్ రివిజన్, 2 యూనివర్సల్ హెల్త్ స్కీమ్, 3 బకాయిలు. సో ప్రజలందరికీ 10వ తారీఖు నుండి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేయబడుతున్నాయని విన్నపిస్తున్నాం. దీనికి మేమందరం కూడా చాలా సంకోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తరపున ఒక బాధాకరమైన వార్త చెప్పవలసి వస్తుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి మేమందరము స్ట్రైక్కు వేయాలని అనుకుంటున్నాము. దీనికి గల కారణాలు మన మణిదీప్ గారు స్పష్టంగా చెప్పారు. 1 ప్యాకేజ్ రివిజన్స్, 2007 నుంచి ఉన్న ప్యాకేజ్ మధ్యలో ఒక 5% మాత్రం రివిజన్ చేయగలిగింది. ఇన్ఫ్లేషన్ ద్వారా దాదాపు డబుల్ కావాల్సిన ప్యాకేజ్ అలానే ఉండిపోయినాయి. దీని ద్వారా అత్యంత అధునాతనమైన వైద్యం చేయాలంటే ఈ పరికరాలు కొనడానికి చాలా కష్టమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మెడికల్గా డెవలప్ కావడం చాలా కష్టంగా ఉంది. ఈ ప్యాకేజ్తో మేము పెద్ద పరికరాలు కొనాలంటే చాలా కష్టము. కాబట్టి చాలా పెద్ద కేసులన్నీ కూడా హైదరాబాద్ అలాంటి నగరాలకు వెళ్ళి అక్కడ పే చేస్తున్నారు. కానీ మనము డెవలప్ కావాలంటే, మన ఆంధ్రప్రదేశ్ స్వతహాగా డెవలప్ కావాలంటే ఈ ఉన్న ప్యాకేజ్ వలన చాలా కష్టము. ఎందుకంటే చాలా సైట్ రేట్లు పెరిగిపోయినాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, ఎంప్లాయీస్ శాలరీలు పెరిగిపోయినాయి, ఎక్విప్మెంట్ కాస్ట్లు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు ప్యాకేజ్ రివిజన్ చేయకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ మెడికల్గా ఇంతకంటే డెవలప్ కావాలంటే చాలా కష్టము. మనకున్న రెవెన్యూ అంతా కూడా పెద్ద నగరాలకు మాత్రమే పోతుంది. మనకు మిగలదు, రెవెన్యూ అంతా మనకు మిగలదు. ఏదో చిన్న కేసులు తప్పితే మనం కూడా వైద్యపరంగా పెద్ద కేసులు చేయడము, పెద్దగా లాభపడం అనేది ఉండదు మెడికల్గా అని ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. తర్వాత మనకు ఉన్న బకాయిలు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇస్తున్న డబ్బులు అంటే నెలకు 300 కోట్ల దాకా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నది 50 నుంచి 70 కోట్లు మాత్రమే వస్తుంది. పాత బకాయిలతో పాటు ఇప్పుడు చేస్తున్న కేసులకు కూడా అమౌంట్ రాకపోవడం వల్ల పెండింగ్ బకాయిలు చాలా పెరిగిపోయినాయి. మేము హాస్పిటల్ నడపలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే హాస్పిటల్ నడపాలంటే రెంట్లు, పవర్
పవర్, ఎక్విప్మెంట్, శాలరీస్ అవన్నీ కలుపుకుంటే కనుక మనకు మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్నాము. ఏ బ్యాంకర్స్ కూడా మాకు ఓడి ఇచ్చే పరిస్థితిలో లేరు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఓడి కోసం బ్యాంకుకి వస్తున్నాయి అంటే వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల ముందు అయితే వాళ్ళే మా దగ్గరికి వచ్చి లోన్ల కోసం అడిగేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇదందరూ అధికారులు మరియు ప్రజలు మన్నించి ఈ ఇన్కన్వీనియన్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాం.